మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నిజంగా తను వర్షాయే అయితే నేను సారీ చెప్పేదాన్ని మామ్. తన గురించి ఆలోచించడానికి కారణం నువ్వు చెప్పింది నేను నమ్మాను కాబట్టి ఇంత పంతం పట్టాను. దాన్ని ఈ ఇంటి నుంచి పంపించే తీరుతాను. పిచ్చి స్వప్న, నీకు కూడా తెలియని నాటకం నీ తల్లి ఆడుతోంది. అది ఈ ఇంటి మనవరాలే అన్న సాక్ష్యం నేను ఎప్పుడో చెరిపేశాను. దాన్ని ఆధారం చేసుకుని నీతోనే దాన్ని ఈ ఇంటి నుంచి గెంటించేస్తున్నాను. సమంత, అమ్మ సమంత, ఇలారా. ఏంటి అంకుల్ అంత గట్టిగా అరిచారు? ఏమైంది? ఈ పేపర్ చూడమ్మా. చూడు. ఇది నా మనవరాలు వర్ష ఫోటో. తను ఈ వయసులో ఉండగానే ఒక వ్యక్తి రాణి దగ్గర తను పెరుగుతున్న క్రమంలో ఒక ఫోటో తీశారు. ఎన్ని సంవత్సరాలు ఆ ఫోటో అవసరం మాకు రాలేదు. కానీ ఇప్పుడు నా మనవరాలు తనే అని నిరూపించుకోవడానికి ఆ ఫోటోయే మాకు ఆధారమైంది. ఈ ఫోటోగ్రాఫర్ ఎక్కడున్నా లేదా తనకు తెలిసిన వారు ఎవరైనా ఈ ఫోటోను చూసి గుర్తుపడితే దయచేసి మాకు తెలియజేయగలరు. అలా తెలియపరిచిన వారికి తగిన బహుమానం ఇవ్వడం జరుగుతుంది. ఇట్లో శంకర్ ప్రసాద్. హలో తాతయ్య. అమ్మా సమంత, ఇక్కడ వర్ష ఇంటి మనవరాలు మీ చెల్లెలని నిరూపించవలసిన అవసరం వచ్చిందమ్మా. నేను కూడా ఇప్పుడే పేపర్లో ప్రకటన చూశాను తాతయ్య. అసలేం జరిగింది? అదమ్మా జరిగింది. నా భార్య మహి సామాన్యురాలు కాదు. మీ కుటుంబాన్ని అల్లకల్లోలం చేయడానికి అదిక్కడ తిష్ట వేసుకుని కూర్చుంది. దాని మాటలు విన్న నా కూతురు వర్షాన్ని ఇంట్లోంచి పంపించేయడానికి డెడ్ లైన్ పెట్టింది. అందుకే నేను ఈ ప్లాన్ చేసి పేపర్ ప్రకటన ఇప్పించాను. అమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆ ఫోటోతో ఇక్కడికి రావాలమ్మా. ఇప్పుడు అదే ఆధారం. వర్ష ఈ ఇంటి మనవరాలని నువ్వు నిరూపించి తీరాలి. నేను కూడా ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను తాతయ్య. నా చెల్లెలిది ఆ ఇల్లని, తను ఆ ఇంటికి హక్కుదారులని అందరికీ తెలియాలి. మరీ ముఖ్యంగా గ్రానికి తెలియాలి. తన నోరు మూయించాలి. సరే తాతయ్య, ఏం చేయాలో ఎలా చేయాలో నేను చూసుకుంటాను. అక్కడ ఏం జరుగుతుందో మీరు చూసుకోండి. ఉంటాను. అలాగేనమ్మా. ఏమండి, కాఫీ? వర్షకు ఇచ్చిన 24 గంటల సమయం అయిపోయింది. ఇంతవరకు తనే ఈ ఇంటి మనవరాలని ఎవ్వరు కూడాను నాకు ఆధారం చూపించలేకపోయారు. సో ఇక వర్ష ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు.
తను ఈ ఇంటి నుంచి ఇప్పుడే బయటకెళ్ళిపోవాలి. నీకు ఆస్తి కావాలంటే నేను సగానికి పైగా రాసిస్తాను, కానీ నా మనవరాల్ని ఇంట్లో నుంచి పంపించొద్దు. చూసారా మావయ్య, సగానికి పైగా రాసిస్తాను అన్నారే కాని మొత్తం అని మీరే చెప్పలేకపోయారు. మీకు మనవరాల మీద మమకారం కన్నా తనకు ఆస్తి ఇవ్వాలి అన్న ఆరాటమే చాలా ఎక్కువగా ఉంది. అది నచ్చకే వర్షాన్ని ఇంట్లోంచి బయటకు పంపిస్తున్నాను. ఏం చేసుకుంటావే అంత డబ్బు? బంధాల్ని దూరం చేసుకుంటే వచ్చే డబ్బు ఎందుకు పనికొస్తుంది? అత్తయ్య, ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందే డబ్బు. డబ్బు కోసం బంధాలు పుట్టుకొస్తున్నాయి, అనుబంధాలు ఏర్పడుతున్నాయి. ఆ డబ్బు కోసమే ఈ వర్ష ఈ ఇంట్లో అడుగుపెట్టింది. అందుకే తన ఆటలు సాగకూడదనే వర్షాను ఈ ఇంటి నుంచి బయటకి పంపించేస్తున్నాను. మీ ఆస్తుల మీద ఐశ్వర్యాల మీద మాకు ఎప్పుడూ ఎలాంటి వ్యామోహం లేదు. నా చెల్లెలు ఈ ఇంటి రక్తమని ఇక్కడికి పంపించాను, కానీ ఈ ఇంటి నుంచి ఏదో ఆశిస్తుందని కాదు. తను నా దగ్గరకు వచ్చేసరికి నెలల పసిపిల్ల, ఒక తల్లిలా పెంచుకున్నాను. నా బిడ్డ దూరమైనట్టే తను నాకు దూరంగా ఉంటే నేను బాధపడ్డాను. అలాంటి నా చెల్లెలు ఈ ఇంట్లో సంతోషంగా ఉంటుందని ఆశించానే కానీ మీతోనే ఇన్ని మాటలు పడుతూ ఈ నిందలన్నీ మోయాల్సి రావాల్సిన అవసరం తనకి లేదు. వర్ష నాతోనే మా ఇంట్లోనే సంతోషంగా ఉంటుంది. ఈ ఆస్తి కోసం వచ్చిందన్న నింద మీరు తప్పుగా వేశారని తెలుసుకునే రోజు కూడా వస్తుంది. శంకర్, నేను కూడా బయలుదేరుతున్నానురా. నా మనవరాలు లేని ఇంట్లో నేను కూడా ఉండలేను. నువ్వే కాదురా, నేను పూర్ణ కూడా వచ్చేస్తాం. అందరం వర్షతోనే కలుసుందాం. పూర్ణ, మనం వెళదాం పదా. అదేంటి నాన్న, మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది మీ అందరినీ చూసుకోవడానికే కదా. అలాంటిది మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను అంటారేంటి? ఇది కరెక్టేనా? ఇంకేం చేయమంటావురా? ఏం మాట్లాడమంటావు? నీ భార్య అంత మొండిగా వాదిస్తుంటే మా మాటకి కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు. నా మనవరాలు వర్ష ఎప్పుడు వస్తుందా అని ఎన్నో సంవత్సరాలుగా ఈ కళ్ళు కాయలు కాసేలా ఆ గుమ్మం వైపు ఎదురు చూశాయిరా. తను మా కళ్ల ముందే ఉన్నా మేం గుర్తుపట్టలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాంరా. తనే మా మనవరాలు అని తెలిసిన క్షణం నుంచి ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాం. ఈ ఇంట్లో తనుండాలని, మా కళ్ల ముందే తిరగాలని ఎన్నో అనుకున్నాము. కానీ సమంత కోసం కొన్నాళ్ల నిజాన్ని మా గుండెల్లోనే దాచుకున్నాం. సమంత పరిస్థితి చివరికి ఏమైందో తెలిసింది కదా. ఇప్పుడు కూడా వర్ష ఇంట్లో ఉండకూడదని నీ భార్య నిర్ణయించాక మాకు ఈ ఇల్లే అవసరం లేదు. మేము మా మనవరాలతో వెళ్ళిపోతాం. అదేంటి చెల్లమ్మ అలా మాట్లాడుతున్నావు? మీరు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడం ఏంటి? ఇంకేం చెప్పమంటారన్నయ్యా? మీ కూతురు అదే మా ఇంటి కోడలు.